श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా 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 సాయి బాబా
Baba, Sai Baba, Sai Baba, Sai
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 53వ అధ్యాయం అవతరణిక. శ్రీ సాయి సాక్షాత్తు మూర్తిభవించిన పరబ్రహ్మే. ఆయన మహాత్ములకు సార్వభౌముడు, అనేక సిద్ధులు చేతిలో ఉన్న కార్యదక్షత గల సద్గురు అని ఆయనకు జగత్తంతా కీర్తి ఉంది. ఆయన బుద్ధికి ప్రేరణ ఇవ్వగలవారు. జనన మరణాలను తప్పించే ఆయనకి అనన్యభావంతో శరణంటాను. ఆయన పవిత్ర చరణాలకు నమస్కరిస్తాను. అప్పుడు సంసార భయాన్ని ఆయన తీసేస్తారు. గడిచిన అధ్యాయంలో మొదట సింహావలోకనం చేసి అవతరణిక ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేస్తాను అని మాట ఇస్తూ హేమాడ్పంత్ అన్నారు. కానీ అలా జరగలేదు. అవతరణిక అని కేవలం గ్రంథ సారాంశాన్ని ఇచ్చి దాన్ని వ్రాయటం మర్చిపోయారేమో తెలియదు. గ్రంథాన్ని వ్రాయటం ప్రారంభించిన వాళ్లే చివరికి అవతరణిక ఇచ్చి ఆ రచనను పూర్తి చేయటం సర్వత్రా నియమం. కానీ నియమానికి అపవాదం, అంటే నియమానికి విరుద్ధత వస్తుంటుంది.
దానికి ప్రత్యక్ష అనుభవం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం కోరుకున్నట్లు ఎక్కడ జరగదు. బాబా ఇచ్చ చాలా గొప్ప మహత్తు గలది. హేమాడ్ పంత్ అకస్మాత్తుగా మరణించారు. అందరి మనసులు దుఃఖించాయి. ఎవరికీ ఏం తోచలేదు. అవతరణి గురించిన సమాచారం ఎవరికీ తెలియలేదు. అన్నా సాహెబ్ రచనలు దొరకడం కష్టమైంది. వాటి గురించి ప్రయత్నపూర్వకంగా అన్వేషించి ఆయన చిరంజీవి గజానన్ రావు అవసరమైనంత వరకే కాగితాలు నాకు ఇచ్చాడు. అన్నా సాహెబ్ చాలా జాగ్రత్తపరుడు. చిన్న కాగితాలను కూడా వృధా కానిచ్చేవాడు కాదు. ఏ పనినైనా సరే చక్కగా చాతుర్యంతో చేయడం ఆయన స్వభావం. చిన్న చిన్న చీటీల మీద అధ్యాయాలు రాస్తూ వాటినే గ్రంథముద్రణకర్తలకు ఇచ్చేవారు. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం అన్న మాట ఆయన మనసుకు నచ్చేది కాదు. ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరు. పాపం నిర్జీవమైన ఆ చీటీలను చూసి హేమాడ్ పంత్ మనసులో దయ ఉత్పన్నమైంది. శ్రేష్ఠులైన శ్రీ సాయిబాబా సేవ లభించకపోతే అవి ఎలా ఉద్ధరించబడతాయి అని హేమాడ్ పంత్ మనసులోని ఆలోచన. చీటీలను పోగు చేసి వాటితో బాబా సేవ చేయించాలని ఆయన మనసులో ఆలోచన. చివరి అధ్యాయంలో ఇదే జరిగింది. అవి కూడా చీటీల మీద రాశారు. అయినా ఎంతగా వెతికినా అవతరణకు సంబంధించి దొరకలేదు. అన్నా సాహెబు చిరంజీవి గజానన్ రావుకి ఇతర సభ్యులకి ఈ విషయం చెప్పారు. బాబాసాహెబ్ తర్కడ్కి కూడా అది తెలియజేశాడు. వారందరి అభిప్రాయం ప్రకారం అవతరణిగా వ్రాయవలసిందే. అంటే మరాఠీ భాషలోని ఎన్నో గ్రంథాల్లో ఇది ఉంది. ఉదాహరణకి శ్రీ గురుచరిత్ర, ఏకనాథ భాగవతం, శ్రీ నవనాథ భక్తిసారం మొదలైనవి. బాబాసాహెబ్ ఈ విషయంలో కొద్దిగా గడువిచ్చి శ్రీ సాయిలీలా మాసపత్రికలో దీన్ని ప్రచురింపజేశాడు. గడువు పూర్తయినా కానీ అవతరణికి రాలేదు. హేమాడ్ పంత్ సద్గుణనిధి. అతని నోట వేదాంత సారం జాలువారుతుండేది. ఆయన భాషలోని ప్రబోధాత్మకత ఈ గ్రంథంలో కనిపిస్తుంది. నిజంగా సద్గురు కృపచేతలు లోతైనవి. సద్గురు సాయికి భక్తులు అసంఖ్యాకంగా ఉన్నారు. అందులోనూ కవులకి తలమానికమైన హేమాడ్ పంత్ లాంటి మరో బుద్ధిమంతుడైన మహాపురుషుడు ఉంటేనే అతను మాత్రమే దీన్ని రాయగలడు. అవతరణిక ఎటువైపు నుంచి రాలేదు. దాంతో నా మనసుకు బాధ కలిగింది. నేను దత్తస్వరూపులైన సద్గురు సాయినాథులను ప్రార్థించి ఆయన కరుణని యాచించాను. నేను పామరుణ్ణి, మందబుద్ధిని, విద్యాగంధం లేనివాణ్ణి, కావ్యరచన అసలు తెలియనివాణ్ణి. ఈ ఓవి బద్ధ రచన నేను ఎలా చేయగలను? కానీ ఈ విషయానికి ఒకే ఆధారం ఉంది. శ్రీ దత్తస్వరూపులైన సాయిబాబా మనసులో అనుకుంటే ఆయన దోమనైనా మేరు పర్వతాన్ని ఎత్తేలా చేస్తారు. ఆయన శక్తి చాలా గొప్పది. కనుక శివస్వరూపులైన సాయినాథులని నేను మళ్ళీ ఇలా ప్రార్థించాను. ఓ సాయి నారాయణ, నాపై కృప చూపండి. అవతరణికి వ్రాయటానికి నా బుద్ధికి వెంటనే ప్రేరణ ఇవ్వండి. కావ్యరచన చేసేందుకు నాకు శక్తి లేదు. శ్రీ గజానన మహారాజుకి నా మందబుద్ధి గురించి తెలుసు. కనుక ఆయన పాదాలకి నమస్కరించి అవతరణను తయారు చేయటాన్ని ఇప్పుడు ఆరంభిస్తాను. శ్రీ సాయి సచ్చరిత గ్రంథంలోని భాగమైన ఈ అవతరణికను శ్రీ విఘ్నేశ్వర స్వరూపులైన సాయియే పూర్తి చేస్తారు. ఆయన వైభవం అపూర్వం, చాలా గొప్పది. నా నోరు నిమిత్త మాత్రం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. మొదటి అధ్యాయంలో మంగళాచరణ అయింది. విఘ్నాలను హరించేవాడు, జగతికి మూల కారణమైన శివపార్వతుల మెడలోని తాయితైన శ్రీ గజాననికి హేమాడ్ పంత్ నమస్కరించాడు. వాణిపై అపూర్వ ప్రభావము, బుద్ధికి అత్యంత చాతుర్యము అయి విశ్వాన్ని కోరిన వాటినన్నీ ఇచ్చే సరస్వతికి నమస్కారం చేశాడు. కులగురువుకి, ఆప్తులకి, ఆత్మీయులకి, గురుబంధువులకి, పరమేశ్వరుని సగుణ అవతారాలే అయిన సత్పురుషులకి, సజ్జనులకి శరణ వెళ్ళటానికి యోగ్యమైనటువంటి మోక్షానికి గుప్తనిధి అయినటువంటి సద్గురు సాయిబాబాకి నమస్కరించాడు. చివరికి గోధుమలు విసిరే కథను చెప్పి కలరా పూర్తిగా ఎలా తరిమివేశారో స్పష్టం చేస్తూ సాయిబాబా సామర్థ్యాన్ని వర్ణించాడు. రెండవ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకి కారణమేమిటో చెప్పి
దాబోల్కరు బాబాని మొదటిసారిగా దర్శనం చేసుకోవటం, ఆయనచే హేమట్ పంత్ అనే నామకరణము, గురువు ఆవశ్యకత లేదన్న వాదనని ఖండించటము మొదలైన విషయాలు చెప్పాడు. 3వ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకు దాబోల్కరు సాయి నోట్ నుంచి ఎలా ఆజ్ఞ లభించిందో చెప్పాడు. అప్పుడు రోహిల్లా వృత్తాంతాన్ని చెప్పాడు. 4వ అధ్యాయంలో జగత్తును నడిపించేవారు అంటే పరమేశ్వరుడి అత్యంత గారాబు బిడ్డలైన సాధు సజ్జనులు ఈ ఆవనిపై ఎందుకు జన్మిస్తారన్న విషయాన్ని విస్తృతంగా చర్చించాడు. అలాగే సాక్షాత్తు దత్తావతారము ప్రత్యక్షంగా స్వర్గంలోని కల్పవృక్షము అయిన శ్రీ సాయి షిరిడీ క్షేత్రానికి మొదటిసారిగా ఎలా వచ్చారో దాని గురించి కూడా సమగ్రంగా వర్ణించబడింది. 5వ అధ్యాయం మొదట షిరిడీ క్షేత్రంలో గుప్తమై మళ్ళీ శ్రీ చాందు పాటేలతో పాటు అక్కడే ప్రకటమై సాయిబాబా అందరినీ ఆశ్చర్యంతో ఎలా ముంచెత్తారో, గంగగిరి మొదలైన మహాత్ములతో కలిసి ఎలా ఉండేవారో, తమ తల మీద దూరం నుంచి నీళ్లు మోసి తోటను ఎలా నిర్మించారో వీటి గురించిన నిరూపణ అంతా అయింది. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం గురించి, హరిదాసు బాలబువా గురించి, మసీదు మాయి జీర్ణోద్ధరణ గురించిన వర్ణన సవిస్తారంగా జరిగింది. 7వ అధ్యాయంలో బాబా ధ్యానస్థులవటం, ఖండయోగము, దౌతి ఇత్యాదులు చేయటం, హిందువులు ముస్లింలా నటించడము, మహాత్ముల మనోగతాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమో అది వర్ణించబడింది. బాబా వేషము, బాబా ప్రవర్తన, రోగులకు ఆయన మందులివ్వటము, ఆయన చిలుము, జాతి, ధుని, మసీదుల్లో దేవాలయంలో దీపాలు పెట్టడము, ఆయన అస్వస్థత, నానాసాహెబ్ చందోర్కరు డాక్టర్ని తీసుకురాగా బాగోజీ సింధీ ఆయన చేతికి నెయ్యి రాసి కట్టుకట్టి చేసే సేవ, ఈ అద్భుతాలు. బాగోజీ సింధే కుష్ఠరోగం కాబట్టే కొడుకు గ్రంథి జర్వ నివారణ, నానాసాహెబ్ చందోర్కరు బాబాని తనతో పాటు పండ్రీపురం వెళ్దామని ఆర్జించటము, ఇవన్నీ విద్వాంసుడైన హేమట్ పంత్ చెప్పారు. 8వ అధ్యాయంలో మానవ జన్మ అపూర్వ మహిమ, సాయిబాబా భిక్షని యాచించే పద్ధతి, బాయాజీబాయి చేసిన సత్పురుషుల సేవ, బాబా భోజన వైభవం గురించి వర్ణించబడింది. అలాగే బాబా, తాత్యా, మహల్సాపతి వీళ్ళు ముగ్గురు మసీదులో ఎలా పడుకునేవారో, బాబాకి వాళ్ళిద్దరి మీద ప్రత్యేకంగా ఒకేలాంటి ప్రేమ ఎలా ఉండేదో, రహతా గ్రామానికి చెందిన కుశాల్ చంద్ షావుకారికి శాంతి జ్ఞానులకు నిలయమైన సాయిబాబాతో ప్రేమానుబంధం ఎలా ఏర్పడిందో, ఈ నిరూపణకు సంబంధించిన ఆనందం కూడా ఈ అధ్యాయంలో ఉంది. 9వ అధ్యాయంలో భక్త శ్రేష్ఠుడు తాత్యా పాటేలు గొప్ప ఇంగ్లీష్ వ్యక్తి. తాత్యా సాహెబ్ నోల్కరు వీరు బాబా ఆజ్ఞను అతిక్రమించటం వల్ల వారికి కలిగిన ఘోర పరిణామము, భిక్ష యాచించటానికి బాబా కల అధికార లక్షణాలు, 5 రకాల మహాయజ్ఞం చేసి తెచ్చిన భిక్షాన్ని బాబా తినటము, దీన్ని గురించిన వర్ణన గొప్ప చాతుర్యంతో జరిగింది. అలాగే కరుడుగట్టిన ప్రార్థనా సమాజానికి చెందిన బాబా సాహెబ్ తర్కడు ఆ తర్వాత ఏకనిష్ట గల సాయి భక్తుడిగా ఎలా అయ్యాడన్న కథ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడింది. మొత్తం 4 మూరల పొడవు, అలాగే జానెడి వెడల్పు గల దూలానికి వ్రేలాడి తీసిన చెక్క పలక మీద యోగీశ్వరులు బాబా నిద్రించడము, ఆయన షిరిడీలోకి ఎప్పుడు అడుగుపెట్టారో, ఎన్ని సంవత్సరాలు ఉన్నారో, దేహావసానం ఎప్పుడైందో దీని గురించిన హృదయోద్గమ నిరూపణ 10వ అధ్యాయంలో అయింది. అంతఃకరణలో గురురాజు శాంతిగా ఎలాంటి ఇచ్చాలేని స్థితిలో ఎలా ఉండేవారో, అయినా బయటకు పిశాచ వృత్తిని ఎలా చూపించేవారో చెప్పబడింది. లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి ఆయన ప్రవృత్తి నిత్యము నిశ్చలంగా ఉండేది. వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబడిన ధార్మిక లక్షణాలు తెలియజేయడంలో, పారమార్థిక ప్రాపంచిక శిక్షణ ఇవ్వడంలో, భక్తుల అభక్తుల మనసులను పరీక్షించడంలో సాయి సద్గురువు పద్ధతి విలక్షణంగా ఉండేది. ఈ విషయం గురించి బాబా ఆసనము,
బాబా జ్ఞానము, బాబా స్వరూపము, బాబా గురుత్వానికి అధికారము, ఆయన సామర్థ్యము, గొప్పతనము, వీటి గురించి కూడా వర్ణించబడింది. 11వ అధ్యాయంలో బాబా సత్యజ్ఞాన ఆనందయుక్త స్థితిలో ఉండటము, జగతంతా ఆయన ప్రసిద్ధి చెందటము, డాక్టర్ పండితుడి ప్రేమ భక్తి, సిద్దిక్ పాలికే పూజ్యభావము, వీటి గురించిన వర్ణించబడింది. అలాగే కారు మబ్బులను సుడిగాలులతో కుండపోగా వర్షించే వర్షాన్ని బాబా ఎలా ఆపారు, అగ్ని మీద ఆయనకు ఎలాంటి విలక్షణ ఆధిపత్యం ఉండేదో, సుడిగాలి నుంచి బాబా అందరిని ఎలా రక్షించారో, వీటి గురించిన అందమైన సవిస్తార నిరూపణ అయింది. 12వ అధ్యాయంలో కాకా మహాజని నాసిక్ చెందిన వకీలు నానాసాహెబ్ నిమోర్కరు ఒక రెవెన్యూ అధికారి, అతని రామభక్తుడైన డాక్టర్ మిత్రుడు, వీరిద్దరికీ చెందిన భిన్న భిన్న సందర్భాలు మాధుర శబ్దాలతో వర్ణించబడ్డాయి. నాసిక్ నుంచి వచ్చిన అగ్నిహోత్ర బ్రాహ్మణుడు ములే శాస్త్రి సంత గోలప్ స్వామి శిష్యుడు. అతనెంతో అనుమానస్తుడు. సాయి దర్శనానికి చెందిన అతని అద్భుత కథ ఈ అధ్యాయంలో చెప్పబడింది. 13వ అధ్యాయంలో బాలాసిందే జలజ్వరాన్ని నల్లకొక్కు పెరుగన్నం పెట్టి నయం చేయటం, బాబుసాహెబ్ బూటి కలరాని అక్రూటు పిస్తాలు తినిపించి నయం చేయటము, చెవి వ్యాధి ఉన్న నలంద స్వామిని కేవలం ఆశీర్వాదాలతో ఆరోగ్యవంతం చేయటం, కాకా మహాజని అనుభవించే విరోచనాల బాధను వేరుశనగ పప్పు తినిపించి తొలగించటము, వీటి గురించిన వర్ణన అయింది. అలాగే కడుపు నొప్పి వ్యాధి పట్టుకున్న హార్దా భక్తుడు దత్తోపంతుని అందరి ఎదుట బాబా తమ కేవలం ఆశీర్వాదంతో ఎలా ముక్తుణ్ణి చేశారో, భీమాజీ పాటేలు క్షయవ్యాధిని కేవలం విభూది పెట్టి ఎలా తొలగించారో, వీటి వృత్తాంతమంతా చెప్పబడింది. 14వ అధ్యాయంలో నాందేడ్కి చెందిన పార్సీ షావుకారు రతన్జీ అనే ప్రఖ్యాత వ్యాపారి పుత్ర సంతానం లేకపోవడంతో మనసులో దుఃఖితుడవుతాడు. అతనికి పుత్ర సంతానాన్నిచ్చి సాయిబాబా అతన్ని ఎలా సుఖింపు చేశారో, నాందేడ్ పట్టణంలో గుప్తంగా కూలి పనిచేసే మౌలా సాహెబ్ అనే పేరు గల మహాత్ముని సాయిబాబా అందరికీ ఎలా జ్ఞాపకం చేశారో, దీనికి సంబంధించిన అద్భుత కథ చెప్పబడింది. 15వ అధ్యాయంలో దాసగణికి బాబా నారదముని చేసే కీర్తన పద్ధతి చెప్పారు. చోల్కరు నియమాన్ని అతనికి చక్కెర మరింతగా వేసిన టీని త్రాగించి తొలగించటము, బల్లి చేసిన శబ్దానికి ఔరంగాబాద్ నుంచి వచ్చిన బల్లి మసీదులోని బల్లితో కలవటం గురించి అందరికీ చెప్పారు. ఈ కథలన్నిటి గురించిన వర్ణన జరిగింది. 16వ అధ్యాయంలో సంపత్తి గల ఒక వ్యక్తి సాయిబాబా కీర్తిని విని బ్రహ్మజ్ఞానాన్ని పొందటం కోసం షిరిడీ వచ్చాడు. బ్రహ్మ ప్రాప్తి కోసం కోరిక ఉన్న వారి మనసుకి మొదట సంసారం పట్ల విరక్తి కలగాలి, ధనలోభం వదిలిపోవాలి. జేబులో నోట్లున్న బాబాకి 5 రూపాయలు అప్పు ఇవ్వలేకపోయిన వానికి బ్రహ్మం ఎలా లభిస్తుంది అన్న విషయం గురించిన మనోహరమైన కథలో సాయి ఉపదేశం చేసే పద్ధతి హేమాడ్ పంతు ప్రసాదయుక్త వాణి ఇవి పాలు చక్కెరల కలయికలా కలిశాయి. 17వ అధ్యాయంలో గడిచిన కథను కొనసాగించి బ్రహ్మజ్ఞానం గురించిన విస్తరించబడ్డ కథనం ధనలోభాన్ని పూర్తిగా తొలగించటం గురించిన వినసొంపైన వర్ణన ఉంది. 18వ అధ్యాయంలో సాటేక్ చెందిన గురు చరిత్ర గురించిన కథ, రాధాబాయికి చేసిన ఉపదేశము గురించిన వర్ణన, హేమాడ్ పంతుని బాబా అనుగ్రహించడాన్ని గురించిన కథనం, ఇవన్నీ ఎంతో కుశలతో చెప్పబడ్డాయి. 19వ అధ్యాయంలో హేమాడ్ పంతు మీద ఆయన అనుగ్రహ కథనం విస్తారంగా శ్రీ సాయి ఉపదేశానుసారాన్ని అత్యంత విచారపూర్వక విధానంలో చేశారు. 20వ అధ్యాయంలో దాస్గను ఈశావాస్య భావార్థ బోధిని రచించటం మొదలుపెట్టాడు. అతని మనసుకి ఒక శంక కలిగింది. అతను దాన్ని గురించి బాబాని అడిగాడు. బాబా ఇలా అన్నారు: కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల దాన్ని నివారిస్తుంది. సద్గురువు అపూర్వ మహిమ గురించి మధుర నిరూపణ అయింది. 21వ అధ్యాయంలో సద్గుణవంతుడైన ఉపజిల్లా అధికారికి చదవటంతో పూర్తి కాదు, దాన్ని అనుసరించాలి అన్న ఉపదేశం చేసి మరొక విద్వాంసుడు పాఠగ్గరికి నవవిధ భక్తుల మహిమను చెప్పి
మరొక విలక్షణమైన ప్లేడన్ అపహాస్యము, నింద మొదలైన కుత్సిత లక్షణాలు పెట్టుకోవద్దని దులిపేసి బోధ చేసిన కృప గురించిన వర్ణన ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 22వ అధ్యాయంలో సంసారం నుంచి తరింపచేసే ఈ మసీదు మాయి అంటే ద్వారావతి లేదా ద్వారకాయ అని బాబా అందరికీ చెప్పారు. కానీ దాని అంతరార్థం ఒక్కరికి కూడా తెలియలేదు. బాబా మసీదు మాయి గుణాలను స్తుతించారు. కోపర్గాం రెవెన్యూ అధికారి బాలాసాహెబ్ మిరీకర్ నాగపూర్కి చెందిన శ్రీమంతుడు బాబుసాహెబ్ బూటీని పాముకాటు నుంచి తప్పించారు. అమీర్ శక్కర్ కీళ్ల వాతాన్ని తొలగించారు. అతన్ని కూడా పాము కాటు నుంచి రక్షించారు. హెమాడ్ పంతుని తేలు కొండితో కాటేసే సంకటం నుంచి, ఇతరుల మీద పాము కాటు అరిష్టాన్ని తొలగించి వారి భయంకర అపమృత్యువును తొలగించారు. ఈ సందర్భం ఇందులో వర్ణించబడింది. 23వ అధ్యాయంలో యోగాభ్యాసి శంకర నిరసన మాధవరావుని పాముకాటు సంకటం నుంచి రక్షించి బాబా అహర్నిశలు వెలిగే దుని కోసం అవసరమైన కట్టెలను సేకరించడం, మేకలను చంపేసే సందర్భం గురించి ఎంతో అందమైన వర్ణన జరిగింది. అలాగే బడే బాబా అసంతృప్తి స్వభావం ఎలా ఉండేదో చెప్పబడింది. ఎంత ఇచ్చినా అతనికి మరింత కావాలన్న కోరిక కలిగేది. గురువు ఆజ్ఞను పాటించగల నిష్ట మాత్రం అసలు లేనే లేదు. అయినా అతన్ని బాబా ఎలా గౌరవించేవారో చెప్పబడింది. భక్త శ్రేష్ఠుడు కాకా దీక్షిత్కి గురువు ఆజ్ఞను పొందడంలో పరమ ఏకనిష్ట ఉండేది. అతన్ని పరీక్షించి లోకుల ముందు అతన్ని విశిష్టతను చూపించడానికి సద్గురువు ఎలా లీలలను చేశారో దీని గురించి విశిష్టమైన గొప్ప వర్ణన జరిగింది. 24వ అధ్యాయంలో శనగలను నిమిత్తం చేసుకొని బాబా హేమాడ్ పంత్కి శిక్షణ ఎలా ఇచ్చారో, సద్గురువును స్మరించకుండా ఏ విషయాలను ఎలా సేవించరాదో, అలాగే అన్నా బాపరే మౌసీబాయి వీరిద్దరికీ సాయిబాబా పోట్లాట ఎలా పెట్టారో ఈ పరిహాస గోష్ఠిని కవి శ్రేష్ఠుడు హేమాడ్ పంతు గానం చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్నగర్లో ఉండే ఇత్తడి సామాను తయారు చేసే భక్తుడు దాము అన్నాకి పత్తి ధాన్యం వ్యాపారం చేయాలని ఎంతో కోరిక కలిగింది. కానీ ఆ వ్యాపారంలో అతను నిశ్చయంగా నష్టపోతాడని, మామిడి పండ్లు తింటే సంతానం ప్రాప్తిస్తుందని జ్ఞానరూప సూర్యుడైన శ్రీ సాయి చెప్పిన మాటల గురించిన నిరూపణ అయ్యింది. 26వ అధ్యాయంలో ఇతర మహాత్ముల నుండి అనుగ్రహం పొందిన పంతు అనే పేరుగల ఒక భక్తుడికి బాబా వెంటనే ఆ విషయాన్ని గుర్తు చేసి ఆనందింప చేశారు. భక్తుడు హరిచంద్ర పితలే కొడుకు మూర్ఛతో బాధపడుతూ ఉంటే ఆ పిల్లవాడి వ్యాధినంతా తమ కేవల కృపా దృష్టితో దూరం చేశారు. పితలేకి ఇదివరకు 2 రూపాయలు ఇచ్చామని చెప్పి ఇంకా 3 రూపాయలు ఇచ్చి వాటిని పూజించమని చెప్పారు. దీని గురించిన సమ్మోహనకరమైన వర్ణన జరిగింది. 27వ అధ్యాయంలో ఏకనాథ భాగవత గ్రంథాన్ని తనకు ప్రసాదంగా ఇవ్వాలన్న ఇచ్చతో కాకా మహాజని బాబా చేతికి ఇవ్వడం, బాబా దాన్ని మాధవరావుకి ఇవ్వడం గురించి చెప్పబడింది. అలాగే ఒక రామదాసి గ్రంథంలో ఉన్న విష్ణు సహస్రనామ గ్రంథం అతనికి తెలియకుండా బాబా తీసుకోవడం, దాన్ని కూడా మాధవరావుకే ఇవ్వడం, ఆ ప్రకారంగా విష్ణు సహస్రనామ గ్రంథాన్ని ఇచ్చి శ్యామారావు మీద దయాసాగరులైన సాయి అనుగ్రహాన్ని ఎలా చూపారో ఆ వర్ణన ఉంది.
28వ అధ్యాయంలో శాంతాక్రూజ్ భక్తుడు లక్ష్మీచంద్ మున్షి, బరహన్పూర్కి చెందిన చిడీబాయి, గుజరాత్కి చెందిన బ్రాహ్మణ పుణ్యాత్ముడు మేగుడు, వీరు ముగ్గురు బాబా చరణాల వద్దకు ఎలా వచ్చారో, వీరందరికీ హలో చెందిన బ్రాహ్మణ పుణ్యాత్ముడు మేగుడు, వీరు ముగ్గురు బాబా చరణాల వద్దకు ఎలా వచ్చారో, వీరిద్దరికి స్వప్నంలో దర్శనాన్ని ప్రసాదించి వాళ్ళకి మెలకువ వచ్చాక దాన్ని ఎలా అనుభవంలోనికి తెచ్చారో దాని గురించి సాయి జననికి చెందిన ఎవరికీ అర్థం కాని విషయాన్ని ప్రేమతో చెప్పారు. 29వ అధ్యాయంలో దానం చేయడంలో ఉదారులైన బోలాశంకరులు సాయిబాబా యొక్క వైభవాన్ని చూడడానికి మద్రాసు ప్రాంతానికి చెందిన ఒక భజనా బృందం షిరిడీకి ఎలా వచ్చిందో చెప్పారు. రఘునాథరావు టెండూల్కర్ కొడుకు పరీక్షలో ఉత్తీర్ణుడవడం గురించి, బాబా అతనికి పెన్షన్ గురించి ఉన్న చింతని దూరం చేయడం లాంటి మనోహరమైన బాబా లీలలన్నీ వర్ణించారు. అలాగే సాయి చరణాలపై గొప్ప ప్రేమ గల భక్తుడు డాక్టర్ కెప్టెన్ హాటేకి గ్వాలియర్లో అతని ఇంట్లో తెల్లవారుజామున స్వప్న దర్శనం ఇచ్చిన అందమైన కథను కూడా చెప్పారు. 30వ అధ్యాయంలో వనీకి చెందిన సప్తశృంగి దేవత పూజారి కాకాజీ వైద్యతో అమ్మవారు వెళ్ళి సాయిని కలవమని చెప్పిన స్వప్నానికి అనుభవాన్ని ఎలా ఇచ్చారు, సిడీకి చెందిన శ్యామారావు కూడా అమ్మవారికి మొక్కిన మొక్కు తీర్చడానికి 30 సంవత్సరాల తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాడో చెప్పబడింది. అలాగే రహతాకి చెందిన కుశాల్ చంద్ షావుకారు, పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాలు, వీరిద్దరికి బాబా షిరిడీకి పద అంటూ స్వప్నంలో ఎలా చెప్పారో దీని గురించిన వర్ణన కూడా ఉంది. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి వెళ్ళడానికి బయలుదేరిన మద్రాసి సన్యాసి విజయానందుణ్ణి శ్రీకృష్ణుడి అయిన సాయిబాబా తమ పాదాల వద్ద ఎలా ఉంచేసుకున్నారో, సాయి చరణ కమలాలలో భ్రమరమైన భక్త శ్రేష్ఠుడు మాన్కర్ని, భయంకరమైన క్రూర మృగాన్ని సాయి ఎలా ఉద్ధరించారో ఈ అందమైన కథని వర్ణించాడు. 32వ అధ్యాయంలో సాయిబాబా తన నోటితో ఇలా కథ చెప్పారు. సజ్జనులైన మేము నలుగురం దేవుణ్ణి శోధించడానికి అడవిలో తిరుగుతున్న సమయంలో నేను అభిమానాన్ని వదిలిపెట్టినప్పుడు గురు మహారాజు నాకు దర్శనం ఇచ్చారు. అలాగే ఉపవాసించబోయిన గోఖలే భాయ్ కథను బాబా స్వయంగా చెప్పిన బీడ్ గ్రామంలో జరీ పని చేసే విషయాన్ని హేమాడ్ పంతు గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జానీ మిత్రుణ్ణి అకస్మాత్తుగా తేలికుట్టింది. ఒక భక్తుడి కూతురు జ్వరంతో బాధపడింది. నానాసాహెబ్ చందోర్కర్ కూతురు ప్రసవ వేదనతో భయపడి దుఃఖించింది. ఎవరికి ఏమీ తోచలేదు. అలాంటి సమయంలో విభూది అమోఘ ప్రభావం గురించి అందరికీ నిజంగా తెలిసేటట్లు సమ్మోహనకరమైన వర్ణన జరిగింది. అంతేకాక భక్త శ్రేష్ఠుడు అప్పాసాహెబ్ కుల్కర్ని, హరిదాసు బాలాబువా, శ్రద్ధావంతుడు భావిక భక్తుడు హరిబావు కర్ణికులకి సంబంధించిన దక్షిణ గురించిన ప్రబోధాత్మకమైన కథని ఈ అధ్యాయంలో చెప్పారు. 34వ అధ్యాయంలో మలయాళం డాక్టర్ అన్న కొడుకు ఎముక వ్యాధితో ఎంతో బాధపడ్డాడు. భక్తశ్రేష్ఠుడు డాక్టర్ పిల్లే భయంకరమైన గిని కురుపుతో బాధపడుతూ ఉండేవాడు. షిరిడీకి చెందిన బాపాజీ భార్య గ్రంథి జ్వరంతో క్షీణించి పోయింది. ఒక ఇరానీ పాప మూర్ఛతో బాధపడింది. హార్దాకి చెందిన ఓ వ్యక్తి మూత్రపిండ వ్యాధితో ఎంతో బాధపడేవాడు. ముంబాయికి చెందిన ఒక ప్రభు కాయస్థుల జాతికి చెందిన స్త్రీ ప్రసవ సమయంలో ఎంతో కష్టపడేది. ఈ రోగాలన్నిటినీ విభూది కేవలం స్పర్శతో తొలగించడం గురించిన నిరూపణ ఉంది. 35వ అధ్యాయంలో కాకా మహాజనికున్న నిర్గుణ పూజను చేసే ఓ మిత్రుడు బాబా
కేవల దర్శనంతో మూర్తి ఆరాధకుడుగా ఎలా అయ్యాడో, ముంబాయికి చెందిన ఒక లాయర్ ధరంసి జఠాబాయ్ టక్కర్కి గురు శ్రేష్ఠులైన బాబా గింజలున్న ద్రాక్షలను వెంటనే గింజలు లేని వాటిగా చేసి ఎలా ఇచ్చారో ఆ కథ వర్ణించబడింది. అలాగే బాంద్రాకి చెందిన ఓ కాయస్థుడికి హాయిగా నిద్ర పట్టేది కాదు. వీరి అనుభవాలు నెవాసాకి చెందిన బాలా పాటిల్కి కలిగిన విభూది అనుభవం కూడా చెప్పబడింది. 36వ అధ్యాయంలో ఉద్యోగం కోసం దొంగలను వెతకడం కోసము అలా వేరువేరుగా మొక్కుకున్న గోవాలోని ఇద్దరు వ్యక్తులకు సాయి సమర్థులు వారి మొక్కులను గుర్తు చేశారు. ఈ కథలు చేసేటప్పుడు హేమాడ్ పంత్ గుండెలు బరువెక్కగా త్రికాల జ్ఞానం కలిగిన బ్రహ్మాండంలో వ్యాపించిన ఈ సాయి సమర్థుల కీర్తిని వర్ణించడం ఎవరికీ సాధ్యమని అంటారు. అలాగే శకారం ఔరంగాబాద్కర్ భార్య పుత్ర ప్రాప్తికి సాయి పాదాలు పట్టుకుంది. ఆమె కోరికను కొబ్బరికాయ ఇచ్చి సాయి ఎలా నెరవేర్చారో దాని తాత్పర్యం కూడా హేమాడ్ పంతు చెప్పారు. 37వ అధ్యాయంలో చూసేందుకు అరుదుగా లభించే చావడి సమారంభ వైభవాన్ని తన కళ్ళతో చూసిన రసభరితమైన వర్ణను హేమాడ్ పంతు చేశారు. 38వ అధ్యాయంలో గుండిగలో వేరువేరుగా పదార్థాలు వండి అనేక రకాలుగా వంటకాలను చేసి బాబా అందరికీ ప్రసాద భోజనాన్ని ఎలా ఇచ్చేవారో దీనికి చెందిన మనోహరమైన వర్ణన ఉంది. 39వ అధ్యాయంలో సాయిబాబా నానాసాహెబ్ చందర్కర్తో అతని సంస్కృత భాష అభిమానాన్ని తొలగించడానికి గీతలోని తద్వినితి పనిప్రాతేన అన్న శ్లోకానికి వివరణ ఎలా చేశారో, బాబు సాహెబ్ బూటీకి కలలోకి వచ్చి మహాత్ములు సాయిబాబా దేవాలయంతో కలిపి వాడాను కట్టమని ఆజ్ఞ ఎలా ఇచ్చారో ఆ విషయం చెప్పబడింది. 40వ అధ్యాయంలో తల్లి వ్రత ఉద్యాపన సమయంలో బాలాసాహెబ్ దేవ్ బ్రాహ్మణ భోజనాలు ఏర్పాట్లు చేశాడు. దానికోసం ఉత్తరం వ్రాసి బాబాని ఆహ్వానించాడు. కానీ ఆ రోజు సన్యాసి వేషం ధరించి ముగ్గురు మహాత్ములు వచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేశారు. అందులో గురు మహారాజు చాతుర్యం ఎవరికీ తెలియలేదు. అలాగే హేమాడ్ పంత్కి కలలోకి వచ్చి చిత్రపటం వేషం ధరించి హోలీ పండుగ రోజున బాబా భోజనానికి ఎలా వచ్చారో దాని గురించిన అందమైన వర్ణన ఉంది. 41వ అధ్యాయంలో చిత్రపట కథను విస్తరించి కవి హేమాడ్ పంత్ భక్తుల కోసం బాంద్రాకు చెందిన అలీ మహమ్మద్ చెప్పిన సాయి సద్గురువు యొక్క అతర్క్య మహిమను రసభరితంగా రమ్యంగా నిరూపించారు. అలాగే బాలాసాహెబ్ దేవ్ మీద సాయిబాబా రుద్ర అవతారులై మండే అగ్నిలా ఎర్రబడి కోపంతో శాపనార్థాలు పెట్టారు. అప్పుడు రోజు నియమంగా జ్ఞానేశ్వరి చదువు అని అది చదివే పద్ధతిని శ్రీ సాయి తర్వాత స్వప్నంలో చెప్పిన వివరణ కూడా ఉంది. 42వ అధ్యాయంలో భక్తుడు దాత్య బాబా నుదుటిపై త్రిపుండ రేఖలను పెట్టడం, సాయి ఇచ్చిన తమ దేహ త్యాగానికి చెందిన సూచన, రామచంద్ర పాటిల్ని అస్వస్థత నుంచి బయటపడేయడం, తాత్యా పాటిల్ మరణం తప్పించడం ఇత్యాది పుణ్యకారకమైన కథలను వర్ణించారు. అలాగే సద్గురు సాయినాథుల నిర్వాణ వృత్తాంతం విని శ్రోతల మనసుల్లో ఉద్గితత చెలరేగింది. హేమాడ్ పంతు ప్రాణం వ్యాకులం చెందింది. 43, 44 అధ్యాయాలలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్, కాకా మహాజని, మాధవరావు దేశపాండేలతో కలిసి ముంబైలో ఏకనాథ భాగవతం చదువుతుంటే వారి మనసుల్లో ఓ సందేహం కలిగింది. మాధవరావు ఆ శంకను పోగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ దీక్షిత్ మనసుకి తృప్తి కలగలేదు. అప్పుడు ఆనందరావు పాఖడే మర్నాడు వచ్చి తన స్వప్నం గురించి చెప్పినప్పుడు దీక్షిత్ సందేహం పటాపంచలైన కథ అంతా చెప్పబడింది. అలాగే దూలానికి వేలాడదీసిన చెక్క పలకపై మహర్షపతి ఎందుకు నిద్రించలేడో ఈ ప్రశ్నకి సమాధానం సాయి సమర్థులు ఇచ్చారు. ఈ కథని కూడా ఎంతో కుశలతతో వర్ణించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. 46వ అధ్యాయంలో తన ప్రదేశంలో కూర్చొని సాయిబాబా అన్ని ప్రదేశాల్లో పరిభ్రమించడం ఎలా జరుగుతుందో, కాశీ గయలను విచిత్రంగా వెళ్ళి ఆయన జనులకు చమత్కారాన్ని ఎలా చూపించారో అద్భుతమైన ఈ బాబా చరిత్ర చెప్పారు. చాందోర్కర్ కొడుకు పెండ్లికి వెళ్ళమని బాబా శ్యామాకు చెప్పారు. గయలో అతని దృష్టికి బాబా పటం రూపంలో కనిపించారు. అలాగే 2 మేకల పూర్వజన్మకు చెందిన రమ్యమైన, మధురమైన, పవిత్రమైన గుప్త కథను సాయి శంకరులు తమ నోటితో చెప్పారు. దాని వర్ణన కూడా ఉంది. 47వ అధ్యాయంలో అలాగే ఓ పాము, కప్ప లేదా లోభి వడ్డీ వ్యాపారానికి చెందిన గత కాలపు నిజమైన వృత్తాంతాన్ని సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయిన శ్రీ సాయి చెప్పడంతో వైరము, హత్య, రుణము తీర్చుకోవడానికి మళ్ళీ జన్మించవలసి ఉంటుందన్న ఉపదేశంతో హృద్యంగమ వర్ణన ఉన్నది. 48వ అధ్యాయంలో ఒక భక్త శ్రేష్ఠుడు శేవడే వకీలు పరీక్షా విధానము, మరొక అభావికుడు సపట్నేకర్పై బాబా చూపిన కృప గురించిన వర్ణన ఉంది. 49వ అధ్యాయంలో ముంబాయిలో ఉండే హరికాన్హోబా, హరిద్వారానికి చెందిన వక్రబుద్ధి కల సోమదేవస్వామి వీరిద్దరూ అభిమానం పెట్టుకొని మహాత్ములను పరీక్షించడానికి షిరిడీ వచ్చారు. దర్శనం చేసుకోగానే బాబా వారి మనసులో ఉన్న విషయం చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే సిగ్గుపడ్డారు. సాయి చరణాల్లో మనసును పెట్టి వారి జన్మజన్మల పాపాలను ప్రక్షాళనం చేసుకున్న వృత్తాంతం చెప్పారు. అలాగే బాబా దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఘోషాలో ఉన్న ఒక అందమైన స్త్రీ సౌందర్యాన్ని చూసి నానాసాహెబ్ చాందోర్కర్ మనసు వికారానికి లోనైంది. ఈ విషయం కూడా చెప్పారు. 50వ అధ్యాయంలో తద్విద్ధి ప్రణిపాతేన అనే దీని అర్థాన్నే మరింత విస్తృతంగా చెప్పి దాన్ని సమర్థించడాన్ని రఘునాథరావు చిరంజీవి గోవిందరావు దాబోల్కర్ చేశారు. 51వ అధ్యాయంలో హరిసీతారాం దీక్షిత్, భక్త బాళారాం ధురంధర్, నాందేడు వకీలు పుండలీకరావు షిరిడీకి మొదట ఎలా వచ్చారో ఒక్కొక్కరి వృత్తాంతం విని శ్రోతలు అబ్బురపడతారు. భక్తుల మనోసాగరాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసే వర్ణన ఉంది. 52వ అధ్యాయంలో గ్రంథ సింహావలోకనం చేసే హేమాడ్ పంతు బాబా దుష్టుల దుష్టత్వాన్ని తొలగించి సజ్జనులను రక్షించాలి అని వరాన్ని కోరారు. సద్గురు చరణాల్లో లీనమై తలను కళాన్ని వారికి అర్పించి గ్రంథాన్నంతా పూర్తి చేసి కృతార్థుడైనాడు. ఈ ప్రకారంగా గోవిందరావు శ్రీ సాయి చరిత్ర అధ్యాయాలు పూర్తి చేశారు. అతని పాదాలకు నమస్కరించి సమస్త విశ్వానికి తల్లి అయిన గురుజననికి నేను నమస్కరిస్తున్నాను. అధ్యాయం సారాంశం చెప్పడాన్నే అవతరణిక అంటారు. మోక్షాన్ని కోరుకునే రసికులకు అది నిజమైన ముక్తి మార్గం. ఉత్తరీయ దేహంపై వేసుకునే పైబట్ట, ఉత్తరీయానికి పాత చింకి బట్టను అతను పెట్టినట్లు శ్రీ సాయి చరిత్రకు ఇలాంటి అవతరణికను జత చేశారేమిటని దీన్ని తిరస్కరిస్తారేమో. చతురులైన శ్రోతలు ఈ దాసుడి విన్నపాన్ని ఒక్కసారి వినండి. ఉత్తరీయం కాదు, బొద్దుగా ముద్దుగా ఉన్న పసివాడికి దృష్టి తగలకూడదని ఈ ధీటైన బాబా బాలుడు ఉరఫ్ అవతరణిక రచించిన స్వర్గస్థుడు బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ బాళా దిష్టి చుక్క పెట్టారు. ఈ గ్రంథం అందమైన రుచికరమైన భోజనం. అందులోని అధ్యాయాలనే అనేక రకాల పదార్థాలు చక్కగా జీర్ణమవడానికి ఈ అవతరణిక అనేది రచన అనే మజ్జిగను త్రాగడానికే అయి ఉంది. ఈ గ్రంథం సదా కోరుకున్న పదార్థాలను ఇచ్చే అధ్యాయాలనే శుద్ధ నిర్వ్యంగ్య అవయవాలున్న కామధేనువు. దానికి దిష్టి తగలకూడదని అవతరణిక అనే దృష్టి తగలకుండా చేసే మణుల మాల మెడలో వేయబడింది.
సరే, హేమాడ్ పంత్ అధ్యాయ రచనలో అవలంబించిన పద్ధతిలోనే నాకు తోచిన విధంగా నేనిప్పుడు చెప్తాను. శ్రోతలు దీన్ని శ్రద్ధగా వినాలి. అన్నింటికన్నా ముందు అతను సద్గురు స్తవనం చేశారు. తరువాత వేదాంత నిరూపణను, సాయి బ్రహ్మ స్వరూప వర్ణనను చేశారు. అన్నింటికన్నా చివర తనవి, భక్తులవి, సాయిబాబా ఇచ్చిన అనుభవాలను అతను చెప్పారు. హేమాడ్ పంతు మొదటి నుంచి శాస్త్ర వాంగ్మయంలో ప్రవీణుడు. అందులోనూ సద్గురు సాయి ప్రసన్నులై అతన్ని గ్రంథమనే పిండి వంటను తయారు చేయడానికి వెంటనే ప్రతిభాసంపన్నుడిగా చేశారు. ఈ గ్రంథంలోని మధురమైన అనుభవాలను పొందిన వారి జనన మరణాల పరిభ్రమణ ఆగిపోతుంది. వారికి మోక్ష పదవి అనే అక్షయ సంపత్తి లభిస్తుంది. హేమాడ్ పంతు రసభరితమైన వాణికి సాయి కృప అనే చక్కటి లాభం లభించింది. దానికి పాలు, చెరుకు రసాల యోగం పట్టింది. ఇక గ్రంథం గొప్పతనాన్ని ఏం వర్ణించను? గ్రంథకర్తలు ఎందరో ఉంటారు, కానీ విశ్వానికి ఆధారం, లక్ష్మికి భర్త అంటే శ్రీ విష్ణువే అయిన నిజమైన సద్గురువు లభించనంత వరకు భాషకి చెందిన సుబోధతకి అధికారం ప్రాప్తించదు. శాస్త్రాలన్నింటినీ అభ్యసించిన సద్గురువు కృప లేకపోతే ఇలాంటి గ్రంథరచన జరగదు. ఈ మాట ఎంతో నిజం. శ్రీ సాయి సచ్చరితను ఎవరు స్తుతించగలరు? ఈ గ్రంథం యోగ్యతను దేనితోనూ పోల్చలేము. ఈ గ్రంథానికి హేమాడ్ పంత్ లాంటి కర్త లభించారు. ఇది ముముక్షువులకు గొప్ప అదృష్టం అనాలి. గోవిందరావు హేమాడ్ పంత్ ముముక్షువుల కోసం గ్రంథమనే మధుర పిండి వంటను తగిన సమయంలో విపులంగా చేసి పెట్టడం వల్ల ఈ గ్రంథం అవనిపై ఉన్నంత వరకు ఈ జగత్తులో అతని కీర్తి గర్జించబడుతుంది. సద్గురు కృపతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ముముక్షువులకు ఇది పూజనీయం. వారి యొక్క సారా విచారాలలోని అసమర్థతను అది తొలగిస్తుంది. కోట్లాది జన్మల పర్యంతం చక్కటి పనులు చేయడం వల్లే గోవిందరావుకి ఈ సేవ లభించింది. గ్రంథరచన అనే మధురమైన మిఠాయి లభించింది. హేమాడ్ పంతు విద్వాంసుడు, వేదాంత విద్యలో ప్రీతి ఉన్నవాడు, గొప్ప భక్తుడు. సాయి చరణాల్లో అతనికి ఎంతో ఆసక్తి. వేదాంత విషయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారిలో భక్తి జ్ఞానాలను జోడించి అలా గ్రంథాన్ని రచించడం గురు కృప లేకుండా నిజంగా కష్టం. ఇవి అధ్యాయాలు కావు, బంగారు దిమ్మెలే అయి ఉన్నాయి. అందులో హేమాడ్ పంతు మహా గొప్ప ప్రయత్నంతో కథలనే అమూల్య రత్నాలను వాటి అర్థమనే తేజో కిరణాలతో సహా పొదిగాడు. ఈ అధ్యాయాలు సువాసనలను గుబాళించే పూలతో గుచ్చిన మాల. వాటిని ప్రేమికుడైన పసివాడు గోవిందుడు మనసారా శ్రీ సాయి సద్గురువు మెళ్ళో శుద్ధభక్తితో అర్పించాడు. అనేక రకాలైన ఈ అధ్యాయాలు బంగారు కలశాలే అయి ఉన్నాయి. అందులో రఘునాథరావు పుత్రుడు గోవిందరావు ముముక్షువుల అహంకారాన్ని అణచివేయడానికి గంగా జలాన్ని నింపిపెట్టాడు. ఈ గ్రంథమనే రణరంగపు ఆకాశంలో రఘునాథ పుత్రుడు గోవిందరావు తన బుద్ధి అనే కత్తితో రాక్షస ప్రవృత్తి గల లోకుల గర్వాన్ని, అభిమానాన్ని, దంభాన్ని తుత్తునియాలు చేసి అధ్యాయాలనే జయ పతాకాలు ఎగరేశాడు. ఈ గ్రంథం రత్నాలు పొదిగిన పంచహారతి. అందులో అధ్యాయాల్లోని కథలు నూనె, ఒత్తులు అనే అర్ధరూప ప్రకాశాన్ని తీసుకొని శాంతి, విరక్తి అనేవి రెండు మహాత్ములకే రారాజు అయిన శ్రీ సాయికి హారతినివ్వడానికి వస్తాయి. ఈ గ్రంథం విశ్వాన్ని మోహింపజేసే మాయ. అది అధ్యాయాలనే చేతులను పైకెత్తి కథల యొక్క అర్థాలనే కేయూరాలను దండెం మీద పెట్టిన నగలుతో దేహాన్ని అలంకరింపజేసుకుని సాయి అనే బ్రహ్మని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ సాయి చరిత్ర గ్రంథాలకే సామ్రాట్టు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की। अच्छा, సాయి చరిత్ర పారమార్థానికి సంత లాంటిది. ఇందులోని ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క దుకాణము లేదా అమృతాలు కొనుగోలు చేసే స్థానం. అందులో అనుభవాల యొక్క కథలనే వస్తువులు గొప్పగా రచించబడ్డాయి. ఈ గ్రంథం ప్రవహించే ప్రచండ గంగాచరి. ఇందులోని అధ్యాయాలు చక్కగా రచించబడిన ఘట్టాలు. గురుకృపా సామర్థ్యం అపరిమితంగా ఉండడం వల్ల దాన్నించి కథారసధారల సుధా స్రవంతి తీరాన్ని ఒడుసుకొని పరవళ్ళు తొక్కుతూ ప్రవర్తిస్తుంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షమే. సాధారణ సంసారులకు అది నిస్సారంగా అనిపిస్తుంది. కానీ మోక్షం అంటే ఇష్టపడే భావికులకు అది కేవలం మూర్తీభవించిన మోక్షమే అనిపిస్తుంది. ప్రత్యక్షంగా అనుభవించి చూడండి. అది సంసారంలోని అజ్ఞానాన్ని, దుఃఖాన్ని నశింపచేస్తుంది. మోహ మాయ అనే నరకాన్నుంచి తప్పిస్తుంది. శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉండే శాంతినిస్తుంది. దాన్నే నిజమైన స్మారకం అనాలి. గ్రంథకర్త గోవిందరావు భ్రమరమై సాయి చరణ కమలాల్లో శాశ్వతంగా నవనోన్మేష పుష్పరసాన్ని రుచిచూస్తూ ఉంటాడు. అతని ఇంటి పేరు దబోల్కర్. అతను విద్య, వినయ, ఆచార సంపన్నుడు. ఇంగ్లీషు వారి సేవలో తత్పరుడైన ఒక అధికారి. అతని భార్య రకుమాబాయి సౌశీల్యవతి, భావికురాలు, పతి పరాయణరాలు, వినయశీలి. ఆమెకు సాయి చరణాల్లో దృఢమైన విశ్వాసం ఉండేది. ప్రస్తుతం సింధు దుర్గా జిల్లాలో వేం గుర్మా దగ్గర దాబోలి అనేది వాళ్ళు అసలుండే స్థానం. తర్వాత వాళ్ళ తాత ముత్తాతల ఠానే జిల్లాలోని ఫాల్గర్ దగ్గర కేళవే అనే గ్రామంలో ఉండేవారు. 1781 క్రీస్తు శకం 1859 సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష పంచమి నాడు రఘునాథరావు భార్య లక్ష్మీబాయి కడుపున ఈ మహాపుణ్యాత్ముడు గోవిందరావు జన్మించాడు. గౌడ సారస్వత బ్రాహ్మణ జాతికి చెందిన భరద్వాజ గోత్రంలో 70 సంవత్సరాల వయసులో శక సంవత్సరం 1851 సంవత్సరంలో క్రీస్తు శకం 1929 ఆషాఢ శుద్ధ నవమి నాడు నిధనం చెందారు. ఈ సాయి సచ్చరిత్ర గ్రంథ ప్రారంభం శక సంవత్సరం 1844 క్రీస్తు శకం 1922 సంవత్సరం చైత్రమాసంలో చేశాడు. శక సంవత్సరం 1851 సంవత్సరం జ్యేష్ఠమాసంలో అతని 52 అధ్యాయాలు పూర్తి చేశాడు. గోవిందరావుకు ఒక్కడే కొడుకు, 5 కూతుళ్ళు. వాళ్ళల్లో 4 వివాహమైంది, కొడుక్కు వివాహమైంది. వైద్యశాస్త్రం చదువుకుంటున్నాడు. పెళ్లి కాని కుమార్తె కూడా అదే చదువుకుంటుంది. ఇప్పుడు శ్రీ గురుచరిత్ర లేదా ఇతర గ్రంథాల్లో ఇచ్చిన పారాయణ చేయవలసిన పద్ధతి, సప్తాహం చేయటానికి సులభమైన పద్ధతి చెప్పాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. పారాయణ చేసేటప్పుడు మనసును పరిశుద్ధం చేసుకొని భక్తిభావంతో చేయాలి. దీన్ని 1, 2 లేదా 3 రోజుల్లో ముగిస్తే పుణ్య సంపత్తి జత కలుస్తుంది. మనసులోని కోరికను సాయి నెరవేరుస్తారు. సంసార భీతి నశించిపోతుంది. గురువారం ఉదయాన్నే స్నానం చేసి పారాయణ ప్రారంభించాలి. నిత్యకర్మలు త్వరగా ముగించుకొని ఆసనంపై కూర్చోవాలి. అందంగా విశాలమైన మండపం తయారు చేసి
అరటి స్తంభాలు, కొబ్బరి ఆకులు, వస్త్రాలు మొదలైన వాటితో పైన మనోహరంగా ఆచ్ఛాదన చేసి దాన్ని అందంగా తయారు చేసుకోవాలి. అందులో ఎత్తైన ఆసనం అంటే పీట లేదా బల్ల వేసి చుట్టూరా వివిధ రంగుల్లో దృష్టికి సుఖదాయకరమైన రకరకాల ముగ్గులు వేయాలి. తరువాత సాయి సద్గురువుల విగ్రహం లేదా అందమైన చిత్రపటాన్ని తీసుకొని దానికి గుండెల నిండా పొంగి పొరలే ప్రేమతో నమస్కరించి దాన్ని ఆసనం మీద భక్తిపూర్వకంగా పెట్టాలి. తర్వాత శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని పట్టు వస్త్రంలో చుట్టి సద్గురువు ముందు పెట్టి ఇద్దరికీ పంచోపచారాలతో నియమం పూజ, గంధ పుష్ప ధూప నైవేద్యం చేసి గ్రంథాన్ని పఠించడం ప్రారంభించాలి. 8 రోజులు నియమంగా చేయాలి. ఈ క్రింది నియమాన్ని పాటించవలసి ఉంటుంది. స్నానం చేసి శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం, ఉపవసించడం, ఆచరణను శుద్ధంగా నీతిబద్ధంగా ఉంచుకోవడం, స్త్రీ సంగమం చేయకుండా ఉండడం, భూమి మీద శయనించడం, కేవలం పాలు పండ్లు తీసుకోవటం లేదా వేయించే ధాన్యాన్ని తినటం లేదా రోజంతా ఏమీ తినకుండా కేవలం రాత్రివేళో పగటివేళో ఒక పూటే తిని ఉపవాసం చేయాలి. తూర్పు వైపున ముఖం పెట్టి సద్గురుమూర్తిని మనసులో పెట్టుకొని మనసును స్పష్టంగా చేసుకొని ఆనందంగా గ్రంథం చదవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 8 8 7 8 6 8 7 ఆ ప్రకారంగా అధ్యాయాలను రోజు వరుసగా 7 రోజుల్లో చదివి 8వ రోజు కేవలము అవతరణికగా అంటే చివరి 53వ అధ్యాయము చదవాలి. 8వ రోజు నియమాన్ని పూర్తి చేసి సాయి నారాయణునికి నైవేద్యం పెట్టాలి. ఆప్తులకు బ్రాహ్మణులకు మంచి భోజనము యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. రాత్రి వైదిక బ్రాహ్మణులను పిలిపించి వారి చేత వేదాలను గట్టిగా చదివించాలి. తర్వాత చక్కెర వేసిన తీయటి పాలను త్రాగించి దక్షిణ ఇచ్చి వారిని సంతోషపెట్టాలి. చివరికి సాయి సద్గురువు చరణాలకు నమస్కరించి ఆయనకు యోగ్యమైన దక్షిణ ఇవ్వాలి. దాన్ని షిరిడీ సంస్థానం విధి అభివృద్ధి చెందటానికి పంపించాలి. దానివల్ల సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలిచ్చి సంసార భయం అనే సర్పాన్ని నాశనం చేసి మోక్షం అనే గుప్త నిధిని చూపిస్తారు. ఏ రకమైన వ్రత విధానమైన ఏదో ఫల ప్రాప్తి కోసము చేస్తున్నప్పుడు కఠిన పద్ధతిలో దాన్ని పాటించవలసి ఉంటుంది. అయితే దేన్ని కోరకుండా కేవలం భక్తి భావనలతో ఉపాస దేవత ప్రసన్నం చేసుకోవటానికి ఏదో ఒక నియమాన్ని పాటిస్తున్నప్పుడు అందులో భక్తి శ్రద్ధ అనేవే గొప్ప మహత్త కలవి. శారీరక సమర్థతల వల్ల లేదా ప్రాపంచిక అవరోధనల వల్ల ఈ నియమాన్ని కఠినంగా పాటించలేకపోతే దయామయుడైన పరమేశ్వరుడు క్షమిస్తాడు. నాకు షోడాశ అష్టోపచారాలతో కూడిన పూజా సామాగ్రి అవసరం లేదు. అపరంగా భావన ఉండే స్థానంలోనే నేనుంటాను. ఉదాహరణలో రోజుకి 6 7 లేదా 8 అధ్యాయాలు సప్తాహంలో ఒకే స్థానంలో కూర్చొని చదవవలసి ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ బాబూజీ की जय। అయితే దేన్ని కోరకుండా కేవలం భక్తిభావంతో ఉపాస్య దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఏదో ఒక నియమాన్ని పాటిస్తున్నప్పుడు అందులో భక్తి శ్రద్ధ అనేవే గొప్ప మహత్తు కలవి. శారీరక అసమర్థత వల్ల లేదా ప్రాపంచిక అవరోధాల వల్ల ఈ నియమాన్ని కఠినంగా పాటించలేకపోతే దయామయుడైన పరమేశ్వరుడు క్షమిస్తాడు. ఉదాహరణకి రోజుకి 6, 7 లేదా 8 అధ్యాయాలు సప్తాహంలో ఒకే స్థానంలో కూర్చొని చదవవలసి ఉంటుంది. కానీ వయసు మీరటం వల్ల హృదయ వికారాల వల్ల నాకు అది సరిపోదని నేను ఉదయం 4, నిత్య పూజ తర్వాత 2, మధ్యాహ్న భోజనం కొద్ది విశ్రాంతి తీసుకున్న తర్వాత మిగిలిన అధ్యాయాలు చదివేవాడిని. ఇంతకాలం విలంబనం తర్వాత మధ్యలో లఘుశంక మొదలైన వాటి వల్ల అశుద్ధత వస్తే అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని బాబా విభూతి పెట్టుకొని శుద్ధమయ్యేవాడిని. అలాగే పై నియమాల్ని పాటించటంలో భూమి మీద పడుకునే విషయం కూడా ప్రస్తావింపబడింది. ఇంతకుముందు ఇంట్లో అలికిన మట్టి నేల ఉండేది. అప్పుడు కేవలం చాప లేదా జంకానా వేసుకొని దాని మీద పడుకోవడం బాగా ఉండేది. అయితే ప్రస్తుతపు రాళ్ళు పరిచిన నేల మీద లేదా టైల్స్ మీద ఈ వయసులో, అది కూడా వర్షాకాలం లేదా శీతాకాలంలో చలిలో నిద్రపోవటం అంటే అనారోగ్యం బారిన పడటమే అవుతుంది. అప్పుడు చరిత్ర పట్టణం ఎక్కడ కనుక మంచం మీద ఫోము, రబ్బరు పరుపుల మీద విశ్రాంతిగా పడుకోకుండా కింద పలుచని పరుపు వేసుకొని నిద్రించడం అనే అర్థాన్ని నేను తీసుకున్నాను. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సప్తాహం చేయడం నా నియమం. బాబాను నేను ఏదీ కోరను, కానీ ప్రతిసారి సప్తాహానంతరం 10-12 రోజుల్లో ఒకేలా శుభవార్తలు వచ్చేవి. ఎన్నాళ్ళుగానో పేరుకుపోయిన చిక్కు ప్రశ్నలు విడిపోయి అనేక రకాలుగా విశేషించి ధనప్రాప్తి కోరకుండానే లభించేది. ఇది నా అనుభవం. తాత్పర్యం చెప్పాలంటే పైని ఓవిలో చెప్పిన విధంగా విధానంతా యథావిధిగా పాటించగలిగితే తప్పకుండా పాటించాలి. అది ఒకటి కాయ వాచ మనస ధన రూపేణ పాటించడం అవుతుంది. కానీ కొన్ని విషయాలు పాటించడం ఆవశ్యకమైతే సప్తాహం చేయటం ఆపకూడదు. గ్రంథాన్ని భక్తిభావంతో పారాయణ చేయటం, సావకాశంగా అర్థమయ్యే వరకు అర్థం తెలుసుకొని చదవటం, అందులోని ఉపదేశం ప్రకారం ప్రవర్తనను సరిచేసుకోవడం ఇది ముఖ్యం. మొదటి పారాయణలో అది సాధించబడకపోతే తరువాత పారాయణలో అది తప్పక సాధింపబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. శ్రీహరి తన భక్తుల చేతిలో ఆటబొమ్మ. అమాయకులైన భావికుల కోసం అలమటిస్తాడు. ప్రేమకు పూర్తిగా అమ్ముడుపోతాడు. కానీ భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎన్నడూ కలవడు. శ్రోతలారా, మీరే మహాత్ములు. మా సుఖానికి ఆశ్రయస్థానం మీరే. ఈ దాసుడు మీ పాదాలకు చేసే విన్నపం ఏమిటంటే, అవతరణిక మర్చిపోండి, కానీ మూల గ్రంథం అర్థం మీద దృష్టి పెట్టండి. శ్రోతలారా, మీరు సజ్జనులు. మీరు కాలుడికే కాలుడు అంటే మరణాన్ని కూడా ఎదురగొట్టేవాడు అయి ఉన్నారు. ఈ బాబా బాలుడు మీ చరణాలపై తలను పెట్టి ఈ దాసుడిపై శాశ్వతంగా దయ చూపండి అని ప్రార్థిస్తున్నాడు. తప్పొప్పులను నాకే ఇచ్చేయండి. తాత్పర్యాన్ని గ్రహించి నీ మనసుకి సంతోషం కలిగించుకోండి. ఓ సాయి శ్రీ గణేశ, మీకు నమస్కారం. ఓ సాయి బ్రహ్మదేవ, మీకు నమస్కారం. ఓ సాయి శ్రీ విష్ణు, మీకు నమస్కారం. ఓ సాయి శ్రీశంకర, మీకు నమస్కారం. ఓ శ్రీ సాయి దత్తాత్రేయ, మీకు నమస్కారం. ఓ సాయి ఇంద్రదేవ, మీకు నమస్కారం. ఓ సాయి శ్రీ విఠల, మీకు నమస్కారం. శ్రీ సాయి చంద్రదేవ, మీకు నమస్కారం. ఓ సాయి అగ్నినారాయణ, మీకు నమస్కారం. శ్రీ సాయి చైతన్య రూప సూర్య, మీకు నమస్కారం. ఓ సాయి జ్ఞానసాగర, మీకు నమస్కారం. ఓ సాయి జ్ఞానేశ్వర, మీకు నమస్కారం. ప్రసన్నం కావాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రకారంగా శ్రీ సాయి సద్గురు ప్రేరణ కలిగించిన బాబాదాసుడు రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలో అవతరణిక అనే పేరు గల 53వ అధ్యాయం ముగిస్తుంది. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి